దేవుడా. అర్ధరాత్రి పూట మంగళాలు పోలేండి, సౌండ్ తగ్గించా. యావండి, మనం ఇంకా పెద్ద టీవీ కొన్నామండి. ఇంకా పెద్ద టీవీ ఎందుకు? ఈ చిన్న చిన్న టీవీల్లో హీరో హీరోయిన్ వేసుకున్న బట్టలు రంగులు సరిగ్గా తెలియట్లేదు. అదే పెద్ద టీవీ కొన్నాం అనుకోండి, చాలా బాగా కనిపిస్తాయి. బాగా కనిపించాలంటే పెద్ద టీవీ కాదే, నిన్నే కళ్ళ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాలి. ఊరుకోండి, మీకు అన్ని పరాచకాలే. నేను నిజమే చెప్తున్నాను. అయినా మొగుడు వదిలేసి టీవీతో కాపురం చేస్తున్నట్టే. నేనా? అసలు ఈ తప్పంతా మీదే. పొద్దున్నే ఆఫీస్కి వెళ్తే రాత్రి కానీ రారు. వచ్చిన వెంటనే సుబ్బుగారు ఫ్లాట్కి వెళ్ళిపోతారు. అసలు నన్ను ఎప్పుడైనా పట్టించుకున్నారో? ఇంకా ఏం పట్టించుకోవాలా? ఆ పక్కింటి సూర్యం గారిని చూడండి, ఆఫీస్ నుంచి రాగానే వాడి పెళ్ళం చెంగు పట్టుకుని తిరుగుతాడు. ఆడికి రేచే రాత్రిపూట కనబడదు, పడిపోతాడేమోనని పెళ్ళం చెంగు పట్టుకుని తిరుగుతుంటాడు. సరే, ఆయన మాట వదిలేండి. ఈ పక్క ఫ్లాట్ మోహన్ గారిని చూడండి, ఆఫీస్ నుంచి రాగానే పెళ్ళంతో ఎంత చక్కగా మాట్లాడతారో తెలుసా? ఎలా మాట్లాడతాడు? డార్లింగ్, ఇదిగో ఈ బిస్కెట్ తిను, ఇక్కడ వచ్చి కూర్చో, మనిద్దరం ఈ టీ సగం సగం తాగుదామా? అయ్యో జాగ్రత్తగా నాడు, పడిపోతావు. ఇంత ముద్దుగా మాట్లాడతాడు. పిచ్చిదానా, వాడు అలా మాట్లాడేది పెళ్ళంతో కాదే, పెంపుడు కుక్కతో. మీరెప్పుడు ఇంతే. ఇంతకీ నాకు టీవీ కొంటారా లేదా? నేను కొనను. కావాలంటే మీ నాన్నకు ఫోన్ చేసి కొత్త టీవీ కొనిపించు. మా నాన్నతోనో? ఏ మూతి అలా సాగదీసావు? మీ నాన్నకి హార్ట్ అటాక్ వస్తుందని భయం వేసిందే? ఏమీ కాదు, కొనమంటే మా నాన్న హోమ్ థియేటర్ కొంటాడు. అయితే కొనిపించుకో. కావాలంటే మీ నాన్నతో కొండ మీద కోతినైనా దింపించుకో. ఆల్రెడీ ఒకసారి దింపి నాకు పెళ్లి చేశారులేండి, మళ్ళీ ఇంకోసారి దింపర్లేండి. అయినా ఇప్పుడు మా నాన్నతో ఎందుకు కొనిపించుకోవాలి? నిన్ను కన్నాడు కాబట్టి. కట్టుకుని వాడు ఉండగా కన్న వాళ్ళతో కొనిపించుకోవడం బాగుంటుందండి. అయినా ఇవ్వాల్సిందంతా ఇచ్చేసారుగా. ఇచ్చారులే, గీసి గీసి నిలువు తప్పుడు ఇచ్చారండి. ఇంకా ఇప్పుడు వాళ్ళ దగ్గర ఏముందని ఇవ్వడానికి? వాళ్ళు నాకేం దోచిపెట్టలేదే, మీ తమ్ముడే అంతా నాశనం చేశాడు. వాడి నాటకాలు. మధ్యలో మా తమ్ముడు అంటారు ఎందుకు? ఇంకెవరు నానాలి? రబ్బర్ బొమ్మ లాంటి అమ్మాయినిచ్చి లక్షల లక్షలు కట్నం దోచిపెట్టినా మా వాళ్ళు మాట పడాల్సి వస్తుంది. అంత మా కర్మ. టీవీ దగ్గర మొదలై నీ మెగా సీరియల్ ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఇకపడుగా చివరిసారిగా అడుగుతున్నాను, టీవీ కొంటారా లేదా? నాకు ₹1,00,00,000 లాటరీ దగ్గర కొంటా. అలా ఎందుకు? కొనని డైరెక్ట్ గా చెప్పచ్చుగా. ఇందాకటి నుంచి నేను చెప్పేది అదేనే, రబ్బర్ మూతి మొహం దానా. నేనే కనుక మహాపతివ్రతనైతే ప్రతి సీరియల్ చూసేదాన్ని అయితే మా ఆయనకి ₹1,00,00,000 లాటరీ తగలాలి. నీ పాతివ్రత్యానికి ఓటి కాదే, 3 కోట్లు తగిలితే పడిగా. నన్నే హేళన చేస్తారా? ఈ సంగతి మా నాన్నకు చెప్తాను. అది హేళన కాదే, హిడింబి మొహం దానా. పడిగా చెప్పా. ఒరే చగోడి, ఆ ఏడుపు ఎందుకు పెట్టా? నేను ఆలోచిస్తుంటే ఏడుస్తున్నట్టుందా మేడం? రెండు సేమేలే కానీ అయినా కథలో హీరో కూడా చగోడి అనే పేరేంట్రా? హీరోలకి అలాంటి పేర్లు పెట్టకూడదు. చెకోడి ఒక అందమైన పేరు మేడం, అది అందరికి తెలవాలంటే ఆ పాత్ర పేరు చెకోడి అని పెట్టాలి మేడం. కానీ లేరా చగోడి, కాలం కలిసి వస్తే కుక్క కూడా సింహాసనం ఎక్కుతుందంట. కుక్కలు అలా తీసి పడేకండి మేడం. అమెరికాలో ఒక ఆవిడ మొత్తం ఆస్తి మొత్తం కుక్కలకే రాసి ఇచ్చిందంట. అందులో వింతే ఉందిలే చగోడి. మాకు కూడా ఉన్న 2 ఫ్లాట్ల్లో మా ఆయన ఒక ఫ్లాట్ కుక్కకి ఇచ్చినట్టు. ఈవిడ నన్ను తిట్టిందా, సుబ్బుగాడిని తిట్టిందా? మరి అంత ఎక్కువ ఆలోచించే చగోడి, మోకాలు వాచిపోతుంది. రాగాను సార్, పత్తికాయలు దూదీసి అనే సీరియల్ కి స్క్రీన్ ప్లే చేస్తున్నాము. అవునండి, ఇదొక మహత్తరమైన పౌరాణిక జానపద సోషియో ఫ్యాంటసీ కమ్ థ్రిల్లర్ సీరియల్. ఇందుకు మీరెందుకు వచ్చారో చెప్పండి. ఘోరం జరిగిపోయింది. మా మేడం కి తెలియకుండా ఘోరం జరిగిపోయిందా? అంటే మీరు ఇంకో అమ్మాయి మేడలు తాళి కట్టేశారా? రాజ్యం నువ్వు మొహోడా, మళ్ళీ వచ్చి నీ సంగతి చెప్తా. నువ్వు రా రాజ్యం. రావే. ఏమండి, మీరు బుగ్గలు ఊపేకండి. ఎవరన్నా చూస్తే మన దగ్గర కట్టలు కట్టలు పాత నోట్లు ఉండిపోయి అనుకుంటారు. ఇప్పుడు అదే ప్రాబ్లం వచ్చింది. రాత్రి ఏదో నేను సరదాగా అన్న మాటల్ని నువ్వు సీరియస్ గా తీసుకుంటావు అనుకోలేదు. ఎందుకే మీ నాన్నగారిని అంత ఇబ్బంది పెట్టావు? అబ్బా, ఎంత తక్కువైనప్పుడు వాడే లాగ్ చిల్లా చేస్తానేంటండి? కొంచెం అర్థమయ్యేటట్టు చెప్పండి. ₹3,10,599. ఈ మాత్రం దానికి ఇంత చేస్తున్నారా? కుక్క పిల్ల సబ్బు పిల్ల సీరియల్లో శేఖర్ లా మీకు గొప్పలు ఎక్కువ అండి. రాజ్యం కళ్ళు సరిగ్గా పెట్టుకుని చూడాలి. 3 లక్షలు కాదు, 3 కోట్లు. 3 కోట్లు
కోట్లు. అంత డబ్బు మీ డాడీకి ఎక్కడిది? మా నాన్న దగ్గర ఉన్న డబ్బులుంటే మిమ్మల్ని నాన్న మాటలు అందిస్తానా? అంటే రాత్రి నేను నీతో చెప్పిన విషయం మీ నాన్నతో చెప్పలేదా? చెప్పలేదండి. అయ్యి బాబోయ్, అయితే 3 కోట్లు 4 కోట్లకి ఎలా వచ్చి పట్టి? ఆ దేవుడు నా మొర ఆలగించినట్టున్నాడు. నీ మొహం, నేను స్నానం చేస్తూ ఆలోచిస్తాను ఈ డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో. నువ్వు మాత్రం ఎవరికి చెప్పే. మీరు చెప్పకుండా ఉండుంటే చెప్పకుండా ఉంటావా ఏంటి? ఆ 3 కోట్లు ఎలా ఖర్చు పెట్టాలో నేను ఆలోచించాలిగా. ఎవరైనా వేసి ఉండొచ్చు మేడం. ప్రేమతో ఓ కోటీశ్వరుని కూతురు కూడా వేసి ఉండొచ్చు. ఒరే చగోడి, నువ్వు నన్ను బెదర్ కొట్టకు. పోనీ కోపంతో ఆ కోటీశ్వరుడు వేసి ఉండొచ్చుగా. ప్రేమతో పొగతో కూడా డబ్బులు వేస్తారా? రాజు, నేను ఆఫీస్కి వస్తాను, టైం అయిపోయింది. ఏమండి, ఇలా వెళ్తారా? ఇదేంటిది ఇలా రెడీ అయ్యానంటే? నువ్వు ప్యాంటు షర్టు వేసుకున్నాను అనుకున్నానే. కోటు కూడా వేసుకున్నా అనుకుంటారు సార్, ఎందుకంటే 3 కోట్లు వచ్చాయి. 3 కోట్లు? రాజు చెప్పేశానండి, మనిషికి మనిషి ఆసరా ఉండాలిగా. చగోడి అన్నారు మీ మీద ఎవరికో కోపం ఉండి మీ అకౌంట్ లో 3 కోట్లు వేసేసి ఉంటాడు. ఎవరికైనా కోపం ఉంటే కొట్టేస్తాడు గానీ అకౌంట్ లో డబ్బులు ఎందుకు వేస్తాడే? అయినా అమూల్ బేబీ లాంటి నా మీద ఎవరు కోపం ఉంటుంది? ఎందుకుండా సార్, మీరు ఎంతమంది అమ్మాయిల జీవితాలు నాశనం చేస్తారు. నా చేతుల్లో తన్నులు తింటావా అనుకున్నావు? తన్నులు తిన్నా సరే సార్, నేను మాత్రం నిజమే చెప్తాను. ఏంట్రా నిజం? ఇప్పుడు ఎంతో మంది కోటీశ్వరులు బ్లాక్ మనీ వదిలించుకోవడానికి చూస్తున్నారుగా. అయితే అలా చూస్తున్న ఒక కోటీశ్వరుని కూతురుని మన సారు చంపుతో చూసారా మేడం? నన్ను చెప్పనట్లేదు సారు. ఏమండి, మీరు ఊరుకోండి. నువ్వు చెప్పు చగోడి. ఇప్పుడు ఆ కోటీశ్వరుడు బ్లాక్ మనీ వదిలించుకున్నట్టు ఉంటుంది, అలాగే భాస్కర్ గారి పని పట్టినట్టు కూడా ఉంటుంది కదా మేడం. ఇప్పుడు ఆ 3 కోట్లు నా అకౌంట్ అలాంటి వేసాడు అనుకుందాం, దాని వల్ల వాడికి వచ్చిన ఉపయోగం ఏంట్రా? బ్లాక్ మనీ కేసులో మీరు 7 ఏళ్ళు జైలుకి వెళ్తారు. చెగోడిగా భయపెట్టకురా. ఇప్పుడు ఏం చేద్దాం చగోడి? ఏం లేదు మేడం, అమ్మా రేవతికి 6 కిలోమీటర్ల దూరంలో ఓ చేపల చెరువు కొందాం మేడం. ఒరే అమీబాబా, అది అమ్మా రేవతి కాదురా, అమరావతి. అయినా నీ ఏదో సలహాలు కట్టిపెట్టే. ఏమండి, నాకిప్పుడు ఒక సూపర్ ఐడియా వచ్చిందండి. ఏంటది? మన రామోజీ ఫిల్మ్ సిటీ పక్కన సీరియల్ సిటీ అని కడదామండి. అప్పుడు సీరియల్ షూటింగ్ అన్ని అక్కడే దొరుకుతాయి. నాకు బోల్డ్ అంత టైం పాస్. పప్పే ఎరే ఎవర్రా? సార్ మీరేం కంగారు పడకండి, నేను వెళ్ళి చూసొస్తాగా. దీని నోట్లో ఎప్పుడు కాయో పండో ఉండాలి. వచ్చింది ఎవర్రా? ఇంకెవరు సార్, మన పందుల పెంపకం పద్దునే. రా తల్లి రా. తలుపుడానికి ఏంటి సేపు? దీనికి నేను వాచ్మెన్ లా కనబడుతున్నానా ఏంటి? ఏవే పద్దు, ఇంత పొద్దు పొద్దున్న ఎక్కడికి పోయావు? అడగండి మేడం, గట్టిగా అడగండి. కార్తీక మాసం చివరి రోజు కదక్క, ప్రసాదం ఎక్కువ పెడుతున్నారంటే గుడికెళ్ళేసి వచ్చా. ఏంటి బా అలా ఉన్నావు? మీ బావ ట్రెండ్ ఫాలో అవడంట, ట్రెండ్ సెట్ చేస్తాడంట. ఏ చగోడి, ఏ పద్దు, మీ బావకి ఓ అలా జరిగిందా? బా, నేను మంచి సలహా ఇస్తా. పద్దు, మహామేధవైన మా మేడం కన్నా మంచి సలహా ఇస్తావా నువ్వు? ఊరుకో, అస్తమానం నువ్వు ఇలా పొగడబట్టే అక్క తన గురించి చాలా ఎక్కువగా అంచనా వేసుకుంటుంది. అవును పద్దు, ఈ ఎవ వల్లే ఈ అక్క మెదడు ముద్దుకుపోయింది. ఏమండి, చగోడి నా ప్రియ శిష్యుడు. ఇప్పుడు తను ఎవరు అంటే నేను ఒప్పుకోను. వాళ్ళు అలాగే అంటారు కాని బా, నేను చెప్పేది విను. చైన్ సిస్టమ్ లా 2 రాష్ట్రాల్లో స్వీట్ అండ్ హాట్ షాప్ లో ఓపెన్ చేద్దాం. ఈ పొట్టి ఎప్పుడు పిల్లి గురించి ఆలోచిస్తుంది. అప్పుడు మనం చేసేవన్నీ అమ్మం తింటాం. నువ్వు ఒక్కొక్క రోజు ఒక్కొక్క షాప్ కెళ్ళి అన్ని లాగిచ్చేస్తావు. మీ ఎదగొడవలు ఆపండి, ముందు ఆ డబ్బు ఉచ్చులోంచి ఎలా బయటపడాలో ఆలోచించండి. మీరు కొంతకాలం అండర్ గ్రౌండ్ లోకి వెళ్ళిపోండి సార్, పోలీసులకు దొరకొద్దు. అవును బా, నాకు అదే బెటర్ అనిపిస్తుంది. నేనెక్కడికి వెళ్ళను. మరి ఏం చేస్తారు సార్? అది కాలమే నిర్ణయిస్తుంది. బ్యాంక్ లో 3 కోట్లున్నాయి, కానీ చేతిలో నయా పైసా లేదు. దీన్నే దరిద్రం అంటారు. మేడం, నేను చెప్పినట్టు అమరావతిలో చేపల చెరువు కొన్నింటే ఈ డబ్బులు కూడా ఉండేది కాదు. అది చాలా దరిద్రమైన ఐడియా. నేను చెప్పినట్టుగా సీరియల్ సిటీ కట్టుంటే ఎంత బాగుండేదో. ఆపండి మీ గొడవ. నేను ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయో అని బుర్ర బద్దలు కొట్టేసుకుంటా ఉంటే ఎందుకు సార్ టెన్షన్ పడుతున్నారు? ఇంత బాడేసుకొని నన్ను కొట్టడం కాదు, ఈ టైంలోనే ధైర్యంగా ఉండాలి. వస్తున్నాగా. సార్ 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 పోలీసులు.
అయ్యయ్యో అనుకుందంతా అయిపోయిందండి. రంగురంగు బట్టల్లో తిరిగే మిమ్మల్ని ఆ జే డ్రెస్ లో నేను చూడలేనండి. చూడలేను. ఆపవే. ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలో చెప్పవే. నేను చెప్తాను సార్. ఏ పద్దు నువ్వు వెళ్ళి కట్టలు తీసుకురాయలు. అలాగే భాస్కర్ టెన్షన్ పడకు నేనున్నా. కత్తిరా ఆడ తిరుగు. నా జుట్టు. ఏం చేస్తున్నావురా? ఇప్పుడు మీ శ్రీమతి చూపించండి సార్. ఎలా ఉన్నానే? ఏయ్ ఎవడ్రా నువ్వు? నన్ను ఏమి అంటున్నావు? చూసారా మేడం గారు కూడా గుర్తుపట్టలేదు. ఇప్పుడు చెప్పి ఎవరు నేను? అవునా? ఇంత వేరియేషన్ ఉందా? అరే అంటుకోవట్లేదురా? దానికి నా దగ్గర మార్గం ఉంది సార్. నో జిక్ జిక్ నో చిక్ చిక్. ఇప్పుడు నా పేరు భాస్కర్ కాదు, గవాస్కర్. చూస్తూ ఎవరేం చేస్తారు. ఇక్కడ బెల్లం భాస్కర్ ఎవరండి? ఆ పేరుతో ఇక్కడ ఎవరు లేరు. మీకెవరో తప్పు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. నా దగ్గర ఉండే అడ్రస్ ఇదే. ఇంతకీ మీ పేరేంటి? గవాస్కర్. సార్ మన దగ్గర ఫోటో తీసి చూడండి సార్, అతను కూడా తెలిసిపోతుంది. రేయ్ ఈ ఫోటోలో ఉన్న వ్యక్తికి ఈ వ్యక్తికి నక్కకి నాగలో కనుకున్నంత తేడా ఉందిరా. సారీ సార్, మేమే తప్పుడు అడ్రస్ లోకి వచ్చినట్టున్నాం. ఇట్స్ ఓకే. ఇంకోసారి ఇలా తప్పు అడ్రస్కి వచ్చి తప్పుడు పని చేయకండి. చూసారండి, పరమ వేస్ట్ ఫెల్లో అన్నారు. దేనికి పనికి రాడన్నారు, మున్గీసము అన్నారు, ఈడెట్ అన్నారు, స్టూపిడ్ అన్నారు, ఎన్నెన్నో మాట్లాడినారు. అవన్నీ నిజమే కావచ్చు, కానీ ఫేస్ ని చూసి ఎప్పుడు అంచనా వేయకూడదు. సరే ఇప్పుడు మీరు వెళ్ళి సోఫాలో కూర్చొని రిలాక్స్ అవ్వండి. నేను వెళ్ళి కాఫీ తెస్తానే. వద్దే, ఇప్పుడు నా కాఫీలు అన్నీ అవుతు. ఏదైనా కొంచెం కషాయం పడరా. అలాగే తీసుకొస్తా. చూసారా సార్ ఎలా ఉంది నా పులిపిరి ఐడియా. నీలాంటి పుండాకు ఇలాంటి ఐడియాలు వస్తాయిరా. ఇదిగో మావా, వెళ్ళి సరప్ ప్యాకెట్ పట్టుకురా. బోల్డ్ అని బట్టలు ఉతకాలి. నీళ్ళు ఉతికే ఏం కాదు. మొన్న అట్ట ఉతికే బోల్డ్ అని తిట్లు తినిపించావు. ఏమండి పోలీసులు సార్ని కలిశారా? అక్కడ భాస్కర్ లేడే బాబు, ఇంకెవరో ఉన్నాడు. సుబ్బున్న చెక్కుడు వచ్చుంటారు. ఆ ఇల్లు మా సార్దే కాదంటయ్యా బాబు. బుగ్గ మీద పులిపిరికాయ ఉన్నదంట ఇల్లు. బుగ్గ మీద పులిపిరికాయ అక్కడ ఎవరికి లేదే. మీరు ఎవరు ఫ్లాట్కి వెళ్ళారు? ఎరా మాతో ఆడుకుంటున్నావా? బ్లాక్ మనీ కేసులో ఇరికించేస్తా, జాగ్రత్త. కల్తీ కళ్ళు తాగిన వాళ్ళగా పట్ట పగలి మీ కళ్ళు కనిపించడం లేదు. నన్ను అంటారేంటి? అంటే ఏంట్రా, ఆ ఇల్లు భాస్కర్దేనంటావా? అవును, ఆ ఇల్లు మా అయ్యగారిదే. ఇది ఇలాగే అవుతుంది సార్. అదే వెళ్దాం సార్. ఏంటి మా ఆయన మీద అబండాలేసి వెళ్ళిపోతున్నారా? మీరు పొద్దునే మందు కొట్టొచ్చారా? ఒక ఇంటికి వెళ్ళబోయి ఇంకో ఇంటికి వెళ్ళారా? లేదమ్మా, మేము కరెక్ట్ ఇంటికే వెళ్ళాం. ఆ ఇల్లు భాస్కర్ది కాదు. విన్నా పొద్దున్నే నికాసైన కళ్ళు తాగొచ్చినోడ్నే. మీరేం చెప్పినా విన్నా. ఆ దిరా సంగతి ఇటు పొద్దున్నే కళ్ళు తాగేశాడు. అందుకే మన చెవులో క్యాలీఫ్లవర్ పెడతాడు. ఏం మాట్లాడుతున్నారు? కాలీఫ్లవర్ తో ఎన్ని వంటలు చేయొచ్చో తెలుసా? దాన్ని తీసుకొచ్చి మీ చెవులో పెట్టడానికి నేనేమైనా పిక్చర్లో కనిపిస్తున్నానా? పదండి చూపిస్తాను. పదండి పదండి. ఈసారి కివీ ఫ్రూట్లు కొనుక్కొద్దామా? కూడా అక్క. నేను ఇక్కడ కష్టపడుతూ ఉంటే వాళ్ళ ఫ్రూట్స్ తింటూ ఉంటావా? కాస్త హెల్ప్ చేయొచ్చు కదా. ఏమిటండి వాటం తింగరోడ్ లాగా? వెళ్ళి బట్టలు వేసుకుని రావచ్చు కదా. చూడలేకపోతున్నాం బాబా. నా టెన్షన్ లో నేనుంటే మళ్ళీ నన్ను తింగరోడ్ అంటావా నిన్ను? రే ఏంట్రా ఇంత గట్టిగా ఉంది, రావట్లేదు. నేను పెట్టిన గమ్మాలంటే సార్ గట్టిగా ఉంటది. అమ్మో మళ్ళీ ఎవరు వచ్చారా? ఏమంటున్నాడే వాడు? అంత పర్సనాలిటీ వేసుకుని నన్ను కొట్టడం కాదు, చాలా ధైర్యంగా ఉండాలని యాక్టింగ్ చేసి చూపించాడు.
ఈయనతో అందంగా ఉన్నాడేంటి? ఇదే ఇల్లు. వచ్చేస్తారు. సార్ పోలీసులు వచ్చారు సార్. పోలీసులు వచ్చి నన్నేం బిగుతారా? ఈ పులిపురికాయతో పులికి ఎక్కడ పెట్టిస్తాగా? అబ్బా సార్, ఆ పులిపిరి పనిచేయదు సార్. పనిచేదా? వాళ్ళతో పాటు అందంగా వచ్చాడు సార్. వచ్చాడు. ఇప్పుడు ఎలాగా? ఏం చేయాలరా? మేడం మీరు వెళ్ళి సూదారం తీసుకురండి. పద్దు నువ్వు వెళ్ళి కత్తి తీసుకురా. కత్తులోను సూదులునా? ఒరే, ఎంత నా మీద ప్రేమ ఉంటే మాత్రం పోలీసుల మీదగా దాడికి దిగుతావా? వద్దురా, రిస్క్ రా. నేను అవన్నీ చూసుకుంటాను సార్, మీరు కంగారు పడకండి. అసలే డ్యూటీలో ఉన్న పోలీసులు రా, అయినా నా కోసం ఇలా అరే, చేయటం ఏంట్రా? అవునా? చగోడి ఇదిగో. చగోడి కూర్చోండి సార్. ఒరే, కొంచెం ఆలోచించరా. ఆలోచించండి సార్, కూర్చోండి. కాదురా, కత్తులు అంటున్నావు. ఏం కాదు సార్, కూర్చోండి. మీరు భలే అందంగా ఉంటారు సార్. ఇప్పుడు అవన్నీ ఎందుకురా? భాస్కర్ ఊడ్చుకో భాస్కర్. ఏం చేసావురా? వాళ్ళు మిమ్మల్ని గుర్తుపట్టకుండా చేశాను సార్. అందుకని నా మొహం చెక్కేస్తావేంట్రా? లేకపోతే వెళ్ళి జైల్లో కూర్చుంటారా? అవునండి, మీ దగ్గర 3 కోట్లున్నాయిగా, హాయిగా ప్లాస్టిక్ సర్జరీ చేసి మోహన్ లాల్ ఫేస్ ఈ ఫేస్ మీద పెట్టచ్చు. ఈ మొహం పగిలిపోద్ది అనుకున్నావు. పదండి సార్, వెళ్ళి తలుపు తీద్దాం. నీ అబ్బా, బ్లాక్ మనీ కేసు నుంచి మర్డర్ కేసులో గిరికిచ్చేటట్టున్నావు కదరా. ఈ మచ్చ చూస్తే నన్ను హంతకుడు అనుకుంటారు. నేను మరి అంత ఘాట్ పెట్టలేదు సార్, చిన్న చారు పెట్టాను అంతే. సార్ తప్పగా తీయండి. బెల్లం భాస్కర్ ఇల్లు ఇదే అని చెప్తున్నాడండి ఇతను. ఏడ్చాడా? ఈడో తాగుబోతు. ఇల్లు మాది. మరి మీ పేరు? కత్తుల వెంగ్ సర్కార్. ఇక్కడ మొహం మీద పులిపురికాయ ఉన్న వ్యక్తి ఒక అతను ఉండాలి. అతనేడి? వాడు నా తమ్ముడు గవాస్కర్. సారీ సార్. రే, పోలీసులు అంటే వేళకోళంగా ఉందా? మా టైం అంతా వేస్ట్ చేసావు. అమ్మయ్యా. అమ్మగారు, ఈయనెవరు వెంగేశ్వరు బొంగేశ్వరు అంటున్నారు. మన అయ్యగారు ఎక్కడ అమ్మగారు? కళ్ళల్లో కళ్ళు పెట్టి తీక్షణంగా చూడరా. అయ్యగారు! ఆమెదాన్ని బజార్ కి పంపించి పుచ్చకాయలు వచ్చేయలేదు కనుక్కోమని బా. శీతాకాలంలో పుచ్చకాయలు అంటే పుచ్చమోహం ఉందా? నా మొహం ఆల్రెడీ సగం చిక్కే పుచ్చకాయలు ఉంది. నన్ను అబ్బబ్బా, మీరంతా మాట్లాడకండి, నొప్పి ఎక్కువ అయిపోతుంది. ఇదిగో అందమైన నా మొహాన్ని చిరిగిన ఇస్తరాకులా చేశాడు ఈ ఎంగిలాకుల మొహోడు. అంతా మన మంచికే సార్. మొహం పాడైతే ఏంటి, మనకు 3 కోట్లు మిగిలాయి. ఒరే దరిద్ర మొహోడా, నీ మొహం తిరుపతి ఘాట్ రోడ్ లా ఉంటుందని నా మొహం కూడా అలాగే చెక్కుతానంటావేంట్రా? అంత కోప్పడకండి, గుట్లు కదిలిపోతాయి. అవును సార్, దాన్ని తుంగులు దానితో కట్టాను. మీరు కట్టారనుకోండి టపా టపా మంది అయిపోతే తర్వాత మీకే ఇబ్బంది. పొద్దు ఈయన్ని నేను కొట్టలేను గాని నువ్వే 4 పేకవే, ఆడితోనే 4 పుచ్చకాయలు తెప్పిస్తాను. ఏం పద్దు ఆపావు? చేతులు నొప్పి పెట్టాయా? నిన్ను ఈ పొజిషన్ కరెక్ట్ గా లేదురా. సార్ సారీ ఫర్ ద బ్రేక్. ఎవరు వచ్చారు చూసి వస్తా. ఆగరా బల్లి మొహోడా, నువ్వు వెళ్తే ఏదో పులిహార చేసి వస్తావు, నేను వెళ్ళి చూస్తాను. సుబ్బు ఈ నన్ను గుర్తుపడతాడో లేదో చూద్దాం. సార్, మీరేంటి ఇలా అయిపోయారు? సుబ్బు, నువ్వు నన్ను గుర్తుపట్టేవా? అదేంటి సార్, ఎందుకు గుర్తుపట్టను? నాన్న సెగోడి. సార్ ఏం సార్ ఇట్రా. ఏం సార్ గుర్తుపట్టేశాడంట్రా? సార్ మేడం గుర్తుపెట్టలేదు, పద్దు గుర్తుపెట్టలేదు, ఇగో ఈ అందంగా గుర్తుపెట్టలేదు. వాళ్ళంటే మట్టి మొహారా, మేలిమి బంగారం రా. సుబ్బు, ప్రేమంటే నీది, అందుకే నువ్వంటే నాకు చాలా ఇష్టం. అబ్బా, మీ ప్రేమ మా అందరికి బాగా తెలుసు, కానీ మీరు అంతగా ఎగిరెగిరి పడద్దు. అసలు ఏం జరిగింది సార్? అసలు ఏం జరిగిందంటే సుబ్బు, ఇప్పుడు చెప్పు సుబ్బు, నన్ను ఏం చేయమంటావు? చాలా సింపుల్ సార్, బ్యాంక్ వాళ్ళని పిలిచి నిజం చెప్పేద్దాం. ఏ
సుబ్బు నువ్వు ఊరుకో. ఏమండి ఈ తింగరోడ్ మాట విని 3 కోట్లు ఇచ్చేస్తారా ఏంటి? ఈ సుబ్బుగాడు ఎప్పుడు ఇంత పనికొచ్చే పని ఒక్కడు చేయడు. అవును, అన్ని బెదర్ సలహాలే ఇస్తాడు. రాయి సొమ్ము ఎప్పుడు ప్రమాదకరమే. ఇచ్చేద్దాం సార్. ఏ సుబ్బు నువ్వు ఊరుకో. ఏమండి ఆ తింగరోడ్ మాట విని 3 కోట్లు ఇచ్చేస్తారా? రాజ్యం నీకు మొగుడు కావాలా 3 కోట్లు కావాలా? అది 3 కోట్లు. నేను సుబ్బు చెప్పిన మాటే వింటాను. హలో కరోడా బ్యాంక్. ఇక్కడ బెల్లం భాస్కర్ అంటే ఎవరు? నేనే. మీరు? నేను కరోడా బ్యాంక్ నుంచి వచ్చాను. వెల్డన్ భాస్కర్ గారు, మీలాంటి నిజాయితీ పరుని నేను ఇంతవరకు చూడలేదు. సార్ అసలు ఇది ఎలా జరిగిందంటారు? గవర్నమెంట్ నోట్ల రద్దు డిసిషన్ తీసుకోవడం వల్ల మాకు వర్క్ లోడ్ పెరిగింది. ఆ కంగారులో ఈ పొరపాటు జరిగింది. భలే వారండి. నేను కాబట్టి తిరిగి ఇచ్చేస్తున్నాను. అదే ఇంకెవరమైతే? మా ఆయన నిజాయితీ పరుడు కాబట్టి ఇచ్చారండి. వేరే వాళ్ళైతే ఏం చేసేవారు? అమరావతిలో చేపల చెరువు పెట్టేచ్చు, లేదా రామోజీ ఫిల్మ్ సిటీ పక్కన సీరియల్ సిటీ కట్టేద్దురు. అప్పుడు మీరు ఏం చేసేవారు? అలా చేసిన వాళ్ళని తీసుకెళ్లి జైల్లో పారేస్తారు. భాస్కర్ గారు, ఇది మీకు మా బ్యాంకు తరఫు నుంచి ఇచ్చిన చిన్న గిఫ్ట్. ఏంటండి ఇది? 3 లక్షల గిఫ్ట్ హ్యాంపర్. ఎంజాయ్. వస్తానండి. బా వీటితో నువ్వు స్వీట్స్ ఫ్రూట్స్ పట్టుకురా. ఎప్పుడు తిండిగోళ్ళ నీకు. ఏమండి ఒక షార్ట్ ఫిల్మ్ మీద తీద్దామండి. అదంతా కాదు మేడం, చేపల మీద కొనేద్దాం. ఈ కాయ ఈ ఘాటు సంగతి ఏంట్రా? ఉండనిలేబా, ఎలాగో పెళ్ళైపోయిందిగా. ఈ 3 లక్షల రూపాయలతో నేను ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుంటా. ఆ ప్లాస్టిక్ సర్జరీకి ఎక్కడ అమెరికా వెళ్ళాలి కదండి. వెళ్తాను. రేపో మాపో నా పాస్పోర్ట్ కూడా వచ్చేస్తుంది. ఏ దేశమైనా వెళ్తా. హలో సార్, నేను పాస్పోర్ట్ ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నాను. ఓ మీరా? నా పాస్పోర్ట్ రెడీ అయిపోయిందా? రాదండి. రాదా? ఎందుకని? పోలీసులు వెరిఫికేషన్ కోసం వచ్చారు. కానీ మీరు చెప్పిన అడ్రస్ లో మీరు లేరు కాబట్టి మీకు పాస్పోర్ట్ రాదు. ఆ పోలీసులు అందుకొచ్చారా? ఏమైందండి? ఈ చగోడిగాడి వల్ల ఈసారి కూడా నా పాస్పోర్ట్ మిస్ అయింది.